దేవినేని ఉమా, కరటం రాంబాబు ఇద్దరూ మాట్లాడుకున్నటువంటి మాటల్లో ఏదైతే ఎమ్మెల్యే అక్కడ ఉన్నటువంటి జనసేన ఎమ్మెల్యే 100 కోట్లు తినేశాడు అన్నటువంటి ఆరోపణల మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు పోలవరం ఎమ్మెల్యే చిరి బాలరాజు. అణగారిన గిరిజన జాతిలో పుట్టి జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఆదరణతో రాజకీయ ప్రస్థానం సాగిస్తూ పోలవరం శాసనసభ్యుడిగా ఎన్నికయ్యాను. నా ఎదుగుదల చూసి ఓర్వలేనటువంటి రాజకీయ శక్తులు నాపై అవినీతి బుర్ర చల్లడానికి చేస్తున్న ప్రయత్నాలు ఫలించవు. గిరిపుత్రుడైనటువంటి నేను ఎన్నడూ అవినీతికి పాల్పడలేదు, పాల్పడబోను. నా నుంచి ఆర్థిక లబ్ధిని ఆశించి అందుకు నేను నిరాకరించడంతో నాపై సోషల్ మీడియాలో అసత్య ఆరోపణలకు పాల్పడ్డారు. వాళ్ళపై నేను పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి నా నియోజకవర్గ ప్రజలందరికీ కూడా తెలుసు. ఆ సోషల్ మీడియాలో వచ్చిన ఆరోపణల మీద ఇద్దరు నాయకులు మాట్లాడుతున్న మాటలు రికార్డు చేసి నేను 100 కోట్ల రూపాయలు ఆర్జించానని ప్రచారం చేసిన మీడియా సంస్థలపైన, నాయకులపైన న్యాయస్థానంలో కేసు వేయాలని నిర్ణయించుకున్నాను. ఈ దుష్ప్రచారాన్ని నా రాజకీయ భవిష్యత్తు ద్వారా జనసేన పార్టీని అప్రతిష్ట పాలు చేయడానికి జరుగుతున్న రాజకీయ కుట్రగా నేను భావిస్తున్నాను. నాపై జరుగుతున్న అసత్య ప్రచారంపై ఒక నివేదిక రూపొందించి మా పార్టీ అధ్యక్షుడు ఉప ముఖ్యమంత్రి గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారికి సమర్పిస్తాను. పోలవరం నియోజకవర్గం వంటి గిరిజన ప్రాంతంలో శాసనసభ్యుడిగా ఉన్న నాపై ఏడాదిలో 100 కోట్ల రూపాయలు సంపాదించానని చేస్తున్న ఆరోపణలపై ఎటువంటి విచారణకైనా సంసిద్ధంగా ఉన్నానని ఈ సందర్భంగా ప్రజలకు సవినయంగా విన్నవిస్తున్నాను. పోలవరం నియోజకవర్గ అభివృద్ధి, నియోజకవర్గ ప్రజల సంక్షేమం లక్ష్యంగా పనిచేస్తానని మరోమారు ఉద్ఘాటిస్తున్నాను అన్నటువంటి స్టేట్మెంట్ ఇచ్చారు. నిజంగా కామన్గా అనుకుందాం, వాస్తవంగా ఇసుక మద్యం తిన్నా 100 కోట్లు వస్తుంది ఏడాదికి. పోనీ పోలవరం అసలు జనసేన ఎమ్మెల్యేకి ఎందుకు అప్పు చెప్తారు? ఆ కన్స్ట్రక్షన్ అంతా రాష్ట్ర ప్రభుత్వం గారు చూసుకునేది. అది ఇరిగేషన్ మంత్రిగా చేసిన దేవినేని ఉమాకి తెలియదా? లేకపోతే కట్టం రాంబాబు ఏరియాలో సీనియర్ మోస్ట్ ఆయనకి తెలియదా? కానీ ఇక్కడ ఎవరో యూట్యూబ్లో పెట్టారు అన్న దాని గురించి చర్చించుకున్నారంటే సంథింగ్ అందులో అది లీక్ చేసుకున్నారంటే ఒక స్ట్రాటజిక్గా వెళ్ళినటువంటిది. అక్కడ ఏమన్నా అయితే గీతే నాయకులు, చిన్న చిన్న నాయకులు, కార్యకర్తలు అసలు తినరు అని చెప్పడానికి ఏముండదు. ఏ రియల్ ఎస్టేట్ వెంచర్ల దగ్గరనో, ఏ ఇసుక దగ్గరనో, వైన్ షాపుల దగ్గర వాటిట్లో 100 కోట్లు వచ్చేటట్టయితే ప్రతి నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే, ఇంకా పోలవరం ఆయనే 100 కోట్లు సంపాదించేటైతే రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరూ తలా 500 కోట్లు సంపాదించాలి. అంత అయితే సాధ్యం కాదు. కాకపోతే బద్నాం చేయడం అయితే జరిగింది. దానికి సమాధానంగా ఆయన సిస్టమేటిక్గానే వెళ్తున్నారు. మంచి పాయింట్.